చూసాం, సూపర్ హిట్ చూసాం, బ్లాక్ బస్టర్ చూసాం, క్లాసిక్స్ చూసాం. కానీ ఒక టైం వస్తుంది అంటే మా లైఫ్లో డిస్ట్రిబ్యూటర్గా మొదలైనప్పుడు ఫ్లాప్ లో నుంచి పెళ్లి పందిరి సినిమా వచ్చిన రోజు ఒక కిక్, అంటే ఫస్ట్ సక్సెస్ వచ్చిన ఒక కిక్. అలాగే ప్రొడ్యూసర్స్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా దిల్ వివి వినాయక్ అప్పటికి ఆది ఇలాంటి సినిమాలు తీసేసుకున్నాడు. సక్సెస్ఫుల్ ఫిల్మ్ వచ్చిందని హ్యాపీ. బట్ ఆర్య అనేది మాకు వెరీ క్రూషియల్. అప్కమింగ్ హీరో, సెకండ్ ఫిలిం హీరో, కొత్త డైరెక్టర్, కొత్త ఒక కాన్సెప్ట్తో తీసుకున్నాం. అప్పుడు మళ్ళీ ఆర్య ఒక కిక్ ఇచ్చింది. తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ 58 సినిమా లాంచ్ చేయాలి. ఈ 58th ఫిలిం ఎంత స్పెషల్ అయిపోయిందంటే ఒక అద్భుతం, ఒక మహాద్భుతం, ఊహించిన అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో లైఫ్ లో అలాంటి మూమెంట్ లో ఉన్నాను లాస్ట్ 3 days లో. అనిల్ ముందు నుంచి 8 సినిమాలలో 6 సినిమాలు మా బ్యానర్ తో చేశారు. వెంకటేష్ గారితో 4 సినిమా ఇది. సో అంత ఒక పాజిటివ్ వైబ్, ఒక టీమ్, ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్నెస్. లేదు ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. మీరు ఇందాక ప్రమోట్ చూస్తుంటే అందరం మాట్లాడుతూనే ఉన్నాం, సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బాస్టర్ కొడుతున్నాం. కానీ ప్రేక్షకుల దగ్గరకు వచ్చి నిజం అవ్వడం అనిల్ గురించి చాలా మాట్లాడాలనుకుంటారు, కానీ అక్కడ మాట్లాడాలనుకుంటే అని ఫస్ట్ నేను ట్యాక్స్ ఇవ్వాల్సింది ఎన్టీఆర్ రాజశేఖర్ గారికి. ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాసాన్ని సినిమా చూడకపోతే అనిల్ నాకు ఆ రోజు సినిమా చూడడం, ఆ సినిమా చేయడం, ఆ రోజు మా కాంపౌండ్ లోకి వచ్చిన అనిల్కి మేము బయటకు ఇవ్వడం లేదు. మేమంటే అంత ఇష్టమేమో, ఆయన కూడా పోవాలనుకోవడం లేదు. ఫస్ట్ ట్యాక్స్ ఇవ్వాలి. ఆయన లేకపోతే యాజ్ అండ్ టుడే బికాస్ మాకు జరిగిన ప్రాబ్లంకి ఎప్పుడు అనేవాడు అనిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, టోటల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. పైన తదాస్తు దేవతలు అన్నారేమో, నిజమేమో. మేము బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ్డామనే లోపలికి పక్కన చూసుకుంటే ఆయన వాళ్ళ పక్కన నిర్మాతలు అయ్యారు. ఆయన ఎప్పుడు ఇలా కాలం ఎగిరిస్తున్నాడు. నిర్మాత సల్లుగా ఆయన ఎప్పుడు నిర్మాత క్షేమం కోరుకుంటాడు కాబట్టి ఇప్పటికైనా కాలం ఎగిరిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్ పొంగల్ అది మాకైతే బ్లాక్ బాస్టర్ పొంగల్ అయింది. సంక్రాంతి ఫర్ ఎవర్. ఇంకా మేము 20, 30, 40 సినిమాలు తీసిన ఈ 2025 సంక్రాంతి అయితే మర్చిపోలేము. థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు. ఇందాక నేను చెప్పాను 4 సినిమాలు. ఎప్పుడు నేను చెప్పుకుంటూ ఉంటాను వెంకటేష్ గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈజ్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ హీరో. ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచన సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పుడు అనిల్కు 100 ఐడియాలు ఉండొచ్చు డిఫరెంట్ గా ప్రమోషన్ చేద్దామని. అక్కడ ఆ హీరో నిలబడ్డప్పుడే ఆ ప్రమోషన్లు అవుతాయి. అనిల్ ప్రతి దానికి వెంకటేష్ గారు ఉండి ఆ ప్రమోషన్లు చేయించినంతసారి మీకు హ్యాట్స్ ఆఫ్. ప్రతి డైరెక్టర్ ఇలాంటి కొత్త థాట్స్ ఆలోచించి ప్రమోషన్ చేస్తే ఎంత అద్భుతం జరుగుతుందో మళ్ళొకసారి ప్రూవ్ చేసామని ప్రతి ఒక్కరు మేము కూడా మళ్ళీ నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. ప్రతి సినిమాకి ప్రమోషన్స్ అనేది డైరెక్టర్ థాట్ ని అందరూ 360 degrees లో అందరం మేము చేసినప్పుడే ఆ సినిమా ఇంత అద్భుతంగా రీచ్ అవుతుంది, అద్భుతమైన ఓపెనింగ్ తీసుకుంటుంది అనేది ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ అనిల్. మళ్ళీ 58వ సినిమా తర్వాత కూడా మేము నేర్చుకుంటున్నాము. అలాగే టీం అనిల్ కి ప్రమోషనల్ టీం మనోజ్ గాని అండ్ పిఆర్ఓస్ వంశీశేఖర్ గాని అందరు కలిసి సాయి అందరూ ఒక టీం వర్క్ కావాల్సింది రీచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అంటే ఒక మీడియా పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చూసినప్పుడు ఇది 200 కోట్ల సినిమా అవుతుందని మొదటి షోకి చెప్పారు. థ్యాంక్ యూ. అది నిజం అవ్వబోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు.